విశ్వాసము అంటే మన ఊహకు మించినవి అవుతాయని నమ్మటం. మన అంచనాలకు అందనివి దేవుడు చేస్తాడని వాక్య ఆధారాలతో నమ్మటం విశ్వాసము అంటారు. ఫెయిత్ అంటే అది మన క్యాల్కులేషన్కు అందేది కాదు. ఫెయిత్ అంటే సహజ సిద్ధమైన ఆలోచనలతో మనం అనుకున్నట్టు, మనం సిద్ధపరుచుకున్నట్టు ఇలా జరుగుతాయిలే అనే ఎక్స్పెక్టేషన్తో కూడా నడిచేది కాదు విశ్వాసం అంటే. అందుకే దేవుని వాక్యములో మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకానొక సందర్భంలో శిష్యులను చూసి కోప్పడతాడు. మీ విశ్వాసం ఎక్కడా అని ఆయన ప్రశ్నిస్తారు. ఈ రోజున దేవుని బిడ్డ, నీవు సరైన విశ్వాసముతో దేవుణ్ణి సేవిస్తున్నావా? దేవుని వెంబడిస్తున్నావా? నీ విశ్వాసము దేవుని వాక్య ఆధారాలతో కూడినదేనా? ఒకవేళ తప్పైన విశ్వాసములోను చాలా తప్పైన నమ్మకాలతో వాక్య ఆధారాలతో కట్టబడినది కాకుండా మనుషులు వల్లించిన విశ్వాసముతో ఒకవేళ నువ్వు ముందుకు సాగుతున్నావేమో, నీ విశ్వాసాన్ని నువ్వు టెస్ట్ చేసుకో. నీ విశ్వాసము సరైనదైతే దేవుడు తప్పక నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఆమేన్. ఫెయిత్ ఈజ్ బిలీవింగ్ ఇన్ ది ఇంపాసిబుల్. అసాధ్యమైన వాటిని దేవుడు చేస్తాడని నమ్మటం. ఈ విశ్వాసం ఈ అంత్య దినాల్లో మనకు చాలా ప్రాముఖ్యం. సాతానుగాడు మనలో ఏమి చూచి వాడు తన గురుగులను విత్తుతాడు అనంటే విశ్వాసము లేకపోవటాన్ని బట్టి. మన విశ్వాసము కదలనిది, అచంచలమైనది అయితే, స్థిరమైనది, సరి అయినది అయితే వాడు ఏమీ చేయలేడు. వాని పన్నాగాలు ఏవి పనికి రావు మన ఎదుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంపాసిబుల్, అసాధ్యం, ఎవరిని అడిగినా అది అవ్వదు అంటారంతే. కానీ నీవు దేవుని యందు నీ విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితే తప్పక నీకు అందులో విడుదల, విజయము, అద్భుతాన్ని నీవు చవి చూస్తావు. మరి అంత్య దినాల్లో నీ విశ్వాసం ఎటువంటిది? పరీక్షించుకుందాం. అంత్య దినాల్లో మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకుందాం. దేవుని వాక్యానుసారంగా విశ్వాసముతో మనం కట్టబడుతున్నామా? ఎన్నో వర్తమానాలు దైవ సేవకులు అందిస్తూ ఉంటారు, వింటూ ఉన్నాం. కోకొల్లలుగా స్వార్థ ప్రకటించబడుతుంది. యూట్యూబ్ మీడియాలో అయితే కోకొల్లలుగా దేవుని వాక్యం ప్రకటించే సేవకులు దేవుడు వాడుకుంటున్నాడు. అనేకంగా వినబడుతోంది భూమి మీద సువార్త. అనేక వర్తమానాలు వినబడుతున్నాయి. అయితే వినటం మంచిది, కానీ నువ్వు ఎంతవరకు వాటిని ఫెయిత్ చేయగలుగుతున్నావు, ఎక్స్పీరియన్స్ అవ్వగలుగుతున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుడిని పట్ల సమస్తము జరిగించాలని నీ విశ్వాసము సరైనదైతే సమస్తము నీకు సమకూడి చేయాలని దేవుడు నీ పట్ల ఆయన తన ప్రణాళికను కలిగి ఉన్నాడు. హల్లెలూయా. మనం చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు వారు కోప్పడ్డారు శిష్యుల్ని. విశ్వాసము లేదు, ఎక్కడ మీ విశ్వాసము అని కోప్పడ్డారు. ఆ పడవలో యేసుక్రీస్తుతో పాటు వారు ఉన్నారు. యేసుతో మనం ఉన్నాము, భయము లేదు అనే విశ్వాసం వారిలో లేదు. ఎక్కడ చనిపోతామో అనే ప్రాణ భయం వారిని అలుముకుంది. కానీ ఆ సమయంలో దేవుడు అంటాడు, మీ విశ్వాసం ఎక్కడ? దేవుడు కోప్పడుతున్నాడు. మనలో విశ్వాసం సరైనదిగా ఏండ్ల కొలది, నెలల కొలది సంఘాల్లో మనమందరం సాగుతున్నప్పటికీ విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. విశ్వాసము మృతమైతే దేవుడు ఏది చేయలేడు. కనుక విశ్వాసమును గురించి పరిశుద్ధ గ్రంథములో ఎన్నో రాయబడ్డాయి. విశ్వాసము వలన ఖడ్గజ్వాలను తప్పించుకున్నారు. విశ్వాసము వలన నీతిమంతులయ్యారు.
విశ్వాసం వలన పరిశుద్ధులుగా తీర్చబడ్డారు. వారికి ఉన్న విశ్వాసం వలన దేవుని రాజ్యానికి ఎత్తబడ్డారు. కనుక క్రీస్తు యేసునందు దేవుని ప్రేమలో ఫలిస్తున్న ఓ విశ్వాసి, ఓ దైవ సేవకుడా, ఒక్కసారి నీ విశ్వాసాన్ని నువ్వు పరీక్షించుకొని ముందుకు సాగాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలాన నూతన కృప అనే ఈ ఆధ్యాత్మిక వాగ్దాన కార్యక్రమం ద్వారా దేవుడు నీకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ మాటలు నీ వినికిడిలో స్థిరపరచబడునుగాక. నువ్వు ఫలించి ఆత్మీయంగా మహావృక్షమై అనేకులను క్రీస్తులోనికి నడిపించెదవుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.